దాదాపు 3 సార్లు పిలిపించినటువంటి ఒక ఘనత మన సెకండ్ షెఫీ గారికి మాత్రమే దక్కింది. ఎందుకంటే మనకి ఎక్కడో చూస్తుంటాం హీరోయిన్స్ని సినిమాల్లో, కానీ అలాంటి హీరోయిన్స్ ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత కార్పొరేటర్స్ అందరినీ పిలిపించి ఆర్ట్స్ కాలేజ్లో చేసే విధానంలో దాదాపు 18 మంది హీరోయిన్స్, 18 మంది కార్పొరేటర్స్ వాళ్ళందరినీ కలిపి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఆర్ట్స్ కాలేజ్లో చూసాం. ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఎలా ఆలోచిస్తారో, తను చాలా ఇన్నోవేటివ్గా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే మంచి మనస్తత్వం. ఆయన చాలా పెద్ద ఆయన, కానీ చిన్న పిల్లవాళ్ళగా అందరితోనే చాలా ముద్దుగా మంచిగా మాట్లాడుతూ మన మనసుని ఆటోమేటిక్గా దోచేసే ఒక మంచి వ్యక్తి ఆయన. సో అలాంటి ఒక వ్యక్తిలో మనకి గెస్ట్ గారు ఒక్కసారి క్లాస్, ఎవరిబడి క్లాస్ దెమ్ ప్లీజ్. సో ఇకపోతే దీపారాధన అనేది ఈ యొక్క కార్యక్రమానికి సెకండ్ షెఫీ గారు మజాగా అన్నట్టుగా ప్లానింగ్ అంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్లానింగ్ ఎప్పుడు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా విష్ణు బ్యాక్ అయితే వాళ్ళ హైట్ సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పిల్లలు, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసిన దినం ఏదంటే ఈరోజే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏడాది తర్వాత ఒక పండుగ వాతావరణం మాదిరిగా ఈరోజు విష్ణు డ్యాన్స్ మాస్టర్ వాళ్ళ స్నేహితులందరూ కూడా ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపారంటే చాలా పండుగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే ఈ వారము తర్వాత పిల్లలకు చదువు భారము, పేరెంట్స్కు ఫీజుల భారం మొదలవుతుంది. 12వ తేదీ నుంచి ఫీజులు కట్టాలని పేరెంట్స్, చదువుకోవాలని చెప్పి మళ్ళీ విద్యార్థులు. కాబట్టి ఈ దినాన్ని మీరు సద్వినియోగపరచుకొని ఏదో మహాశివరాత్రి మాదిరిగా రాత్రంతా జాగారం చేసుకొని ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ని మీ మొబైల్స్లో ఇంకొకసారి కాకపోతే 2 సార్లు పిల్లల ఆనందమే మా ఆనందము అని మీరు ఎంజాయ్ చేయవలసిందిగా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విష్ణుకు మా క్రిస్టియన్ స్కూల్లో దాదాపు 15 ఏళ్ల కిందనే స్కూల్లో డ్యాన్స్ మాస్టర్గా డ్యాన్స్ ట్రైనింగ్ మొదలుపెట్టిన ఘనత మా విష్ణుకే దక్కుతుంది. అలాగే రమేష్ గారు యాంకరింగ్, ఎక్కడ కూడా ఇదే యాంకరింగ్ ఏదో సినిమాలో చేస్తే ₹1,00,000 ఆందోళన తీసుకునే యాంకరింగ్కు తగ్గట్టుగా అనంతపురంలో మన రమేష్ గారు యాంకరింగ్ చేయడం కూడా అందరికీ సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే నాకు ఈ యొక్క సినిమా ఫీల్డ్తో నేను ఎన్టీ రామారావు గారి డ్రైవర్ని. డ్రైవర్ అంటే 82లో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను వెహికల్ నడిపితే ఆయన కూర్చునేవాడు అనంతపురం జిల్లాలో. వేరే వాళ్ళు ఎవరు కూడా వెహికల్ తోలిన వాళ్ళే లేరు, అది అందరికీ తెలుసు. అంటే నేను ఎన్టీఆర్ అభిమానిగా, ఆయన డ్రైవర్గా గొప్పగా చెప్పుకోవచ్చు ఈ సభాముఖంగా. అలాగే మన బల్లా పల్లవి గారి మామగారు అనంతపురంలో ఎన్టీఆర్ స్టాచ్యూని మొట్టమొదటిగా ఇక్కడ స్థాపించేసింది వాళ్ళ కుటుంబము. మరి ఈ ఎన్టీ రామారావు గారితో మా యొక్క అనుభవము, వాళ్ళ అనుబంధము ఈరోజు మన కళాకారులన్నా, ఎందుకంటే దేవునికి ఇష్టమైనది ఆటలు, పాటలు, నృత్యాలు. కాబట్టి ఈ యొక్క నృత్యకారులకు, కళాకారులకు, నటరాజులకు అంటుంటారు మా తెలుగువారు చెప్పేటోళ్ళు, ఎప్పుడు వాళ్ళకు స్వర్గం ముఖద్వారాలు తెరిచి ఉంటాయి అని. మరి అంత గొప్ప స్థానంలో ఈ నటన చేసే కళాకారులు, నటరాజులకు స్థానం ఉందంటే మనం వాళ్ళకు గౌరవం, సంఘంలో గౌరవం ఇవ్వాలా, వాళ్ళకు స్పాన్సర్షిప్లు చేయాలా. మాకందరికీ ఫ్యామిలీలో బీద పెద్ద, కులము, మతము, పార్టీలు అనేది లేకోకుండా అందరికీ ఒక
వేదిక పైన తీసుకొని వచ్చిన విష్ణు మాస్టర్కి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి సన్మానం నేను చేయాలనుకున్నాను కాబట్టి దయచేసి 2 నిమిషాలు విష్ణు గారు ఫీల్డ్లో వాళ్ళకు ముందుకు వెళ్ళాలని ఉంటారో ఆ ఫీల్డ్లో తీసుకెళ్ళండి, వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళకి ప్రెజర్ చేయొద్దండి, ఎందుకంటే మనం టీచర్ల ప్రెజర్, పేరెంట్స్ ప్రెజర్తో ఎంత మాత్రం పిల్లలు సతమతం అవుతుంటారనేది మాకు ఒక స్కూల్ 38 ఏళ్ళ స్కూల్ నడిపినాం కాబట్టి మాకు తెలుసు. స్ట్రెస్ లేకోకుండా పిల్లలని మీరు కాపాడుకోండి, వాళ్ళ యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ చేయండి అని నేను కోరుతూ విష్ణు గారిని ఒకసారి సన్మానం చేసిన తర్వాత నేను సెలవు తీసుకుంటాను. దయచేసి విష్ణు గారు సెలవు. విష్ణు గారిని నమ్మి మన స్కూల్లో డ్యాన్స్ మాస్టర్గా అవకాశం వచ్చింది జగన్ శెట్టి గారు. సో ఆయనతో చూసినప్పుడు జరిగేటప్పుడు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో మరి more than God to me. I worship His excellence. हे केशव हे माधव हे गोविंदा रक्ष रक्ष पाहि पाहि परमानंदा. Then